అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్ట్రైట్ టు ద పాయింట్. ఒకసారి ఒక వీడియో బయట ప్లే చేస్తా, అది చూసిన తర్వాత మనం మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. చూడండి. కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. వాళ్ళు పోటీ చేయమంటే వాళ్ళు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలికలు మేము చూసాం, మేము వెళ్ళాం. చాలా పోలికలు. ఈ వీడియో 3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతా ఉంది. దీని గురించి కొంతమంది మిత్రులు మాట్లాడమని అడగడం జరిగింది. పంతం నానాజీ, పంతం వెంకటేశ్వరరావు, ఈయన కాకినాడ రూరల్గా గెలిచిన ఎమ్మెల్యే జనసేన పార్టీ తరపు నుంచి. ఈయన మాజీ ముఖ్యమంత్రి గారిని బెంచత్ నా కొడక, నువ్వు వచ్చి కాకినాడలో పోటీ చేయి, నీకు దమ్ముంటే వాడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అప్పుడు మేము ఆలోచిస్తాం పార్టీ మారాలన్నా వద్దా అనేది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వదిలి ఇంకో దగ్గర చేయాలా లేదా అనేది మేము అప్పుడు ఆలోచిస్తాం, ముందు నువ్వు రారా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఇక్కడ బెంచత్ నా కొడక నువ్వు రా అన్న దాని గురించి నొక్కిపెట్టి 3 రోజుల నుంచి డిబేట్లు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి భాష, ఇటువంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే. ఎప్పుడు గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అదే కాకినాడ నుంచి అనుకుంటా నిలబడి స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ అనే ఒక దొంగ ఒక లకారంతో బూతులు తిట్టి, చంద్రబాబు నాయుడు అనే ఒక లకారంతో బూతులు తిట్టి, టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది తప్పురా చంద్రశేఖర్ రెడ్డి అని ఇదే వైఎస్ జగన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మనకు సభ్యత సంస్కారం ఉంది, మనం అందరిలాగా నోటికొచ్చినట్టు బూతులు తిట్టొద్దు, ఎందుకంటే మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి, మనం ఒక ఎమ్మెల్యే అనే ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి, మనం ఉన్న కనీసం మన వ్యక్తిగతంగా మన క్యారెక్టర్కు ఎలాంటి గౌరవ మర్యాదలు లేకపోయినా, ఎటువంటి ఏమంటాం వాల్యూస్ విలువలు లేకపోయినా కానీ మనం ఉన్న ఆ పొజిషన్కైనా కొద్ది గౌరవం ఇచ్చుకొని కొంచెం పుచ్చుకుంటే బాగుంటుందని వైఎస్ జగన్ ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడుంటే ఈరోజు ఈ పంతం నానాజీ మాట్లాడిన మాటలు 100% తప్పు. అసెంబ్లీలో మా నియోజకవర్గానికి ఇన్ని కోట్లు కావాలా, మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా జిల్లాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి కొట్లాడాల్సిన ప్రాంతంలో కొట్లాడాల్సిన దాన్ని ఒక పవిత్రంగా భావిస్తారు అసెంబ్లీ అనే దాన్ని, ఒక శాసనసభని. అటువంటి సభల నిండు సభలో ఎవరు మన భువనేశ్వరమ్మ గారిని నోటికి వచ్చినట్టు, అంటే మనం జీతాలు తీసుకునే దేనికోసం, ఆ నియోజకవర్గంలో పనిచేయడం కోసం, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమని సాల్వ్ చేయడం కోసం, అక్కడ ఎవరైనా కార్యకర్తలు కానీ లేకపోతే జనాలు ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఫోన్ చేసి సాల్వ్ చేయడం, ఇది చేయాల్సిన పని. వీటి గురించి అక్కడికి వచ్చి కొట్లాడాలి. కానీ ఆ అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంది? నారా లోకేష్కు ఎలిమినేటర్ మాధవ్ రెడ్డి ఆయనకు సంబంధం ఏంది? చంద్రబాబు నాయుడు గారి సతీమణి పరిస్థితి ఏంది? లోకేష్ ఆయన పుట్టుక గురించి, ఒక 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాయి అసలు? ఆ రోజు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి యదవలు బూతులు తిట్టేటప్పుడు ఇది తప్పురా, మనం చేయాల్సిన రాజకీయం ఇది కాదురా, ఈ బూతులు కాదురా మనం చేయాల్సింది, మనం పని చేయాలా, మనకు జీతాలు ఇచ్చేది పని చేయమని. కానీ అవతల ప్రతిపక్ష నాయకుని ఇంట్లో ఆడళ్ళ గురించి, వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి అవమానించడానికి కాదు మన అసెంబ్లీకి వచ్చేదని ఆ రోజు వైఎస్ జగన్ కానీ జగన్ రెడ్డి పార్టీలో ఉన్న ఏ ఒక్క బోగాడు కానీ ఇది తప్పు అని చెప్పుంటే ఈ రోజు పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు 200% తప్పు. ఎవడో బోరగడ్డ అనిల్ కుమార్ అనేటోడు మీడియా ముఖంగా నాకు వైఎస్ జగన్ నేను మేనమామ పిల్లలు నాకు బావ అవుతాడని చెప్పి ఏదో మాట్లాడి, చంద్రబాబు నాయుడిని ఇట్లా చిటికెత్తే నా కొడుకుని తలకాయ తీసేస్తా, నారా లోకేష్ని ఇట్లా చిటికెత్తే వాణి చంపేస్తా, పవన్ కళ్యాణ్ నిన్ను లేపేసిన తర్వాత నువ్వు నీ భార్య పిల్లలకి నాలంటోడు చేతిలో పెట్టిపోవాలని చెప్పి అన్నప్పుడు, అరే ఏంద్ర ఈ భాష బోకుల కొడక, నువ్వు మాట్లాడాల్సింది ఈ 5 ఏళ్ళ, లేకపోతే ఆ టైంలో వైఎస్ జగన్ ఎంత కాలం నుంచి పవర్లో ఉన్నాడో ఆ టైం వరకు ఏమేం పనులు చేసినాం, మనం ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేసినాం, కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చినాం, ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల్ని ఎంతవరకు తీర్చినాం, లేకపోతే కొత్త సంపదని ఎంత సృష్టించినాం, ఉపాధిని ఎంత కల్పించినాం, ఢిల్లీకి పోయి కొట్లాడి మోడీతోటి ఫైట్ చేసి మనకు నిధులు ఎంత తీసుకొచ్చినాం అన్న లెక్కలు కనుక నువ్వు సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఇంటర్వ్యూలో మాట్లాడుంటే బాగుండ్రా. కానీ ఈ భాషేంద్ర, ఈ నీచ భాషేంద్ర, లక్కోరు నా కొడక అని బోరగడ్డ కానీ మీరు కొట్టి తిట్టి వాని మీద అప్పటికి మారకపోతే వాని మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ పంతం నానాజీ చేసిన మాటలు తప్పు. మీ దాంట్లో ఎవడైనా ఎన్నైనా బూతులు తిట్టొచ్చు. మీ దాంట్లో ఒక 10 పైసలు పనికిరానోడు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడొచ్చు. నారా భువనేశ్వరమ్మ
వండి పెడితే తిని ఆమెనే సాక్షాత్తు ఆ తల్లినే వాళ్ళ ఇంట్లో తిరిగిన వల్లభనేని వంశీ నాకు ఇప్పటికీ వీళ్ళ మీద అస్సలు జాలి కలదు. కొడాలి నాని, అంబటి రాంబాబు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏందయ్యి? అవి తప్పు కాదా? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు డెఫినెట్గా పంతం నానాజీ గారు జస్ట్ నా కొడక అన్న మాటను కూడా తప్పనేటోళ్ళం మేము అందరం. మొన్నటికి మొన్న పవర్ పోయిన తర్వాత సరే పవర్ ఉందన్న బలుపు అహంకారంతో ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడిండు, లేకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇంకో గుడ్డుగాడు, ఇంకో కోడిగుడ్డుగాడు వీళ్ళు మాట్లాడిరు అనుకుంటే అది వేరు. మొన్నటికి మొన్న నాకు తెలిసి 1-2 నెలలు అయింది. కాన్వాయ్నికి ఎవరో అడ్డుకుంటారు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరో అడ్డుకుంటారు అని చెప్పి ఏదో బ్యానర్ వేసిల్లా, బ్యానర్ గురించి ఏదో సపోర్ట్ చేయడానికి ఏదో పోయిల్లు మొత్తానికి. దాని గురించి అంబటి రాంబాబును అడ్డుకోవడానికి పోయిల్లు అనుకుందాం. ఆయన పోలీసులకు చెప్పాలా, లేదా వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకోవాలా, లేదా నా మీద ఇట్లా దాడి జరుగుతుందని చెప్పి జనాలకు చెప్పుకోవాలా? అవన్నీ మానేసి ఏ లజ్జా కొడుకొత్తాడో రమ్మనని చెప్పి డోర్ ఓపెన్ చేసి అంబటి రాంబాబు తిట్టిన తిట్లు, పంతం నానాజీ నా కొడక అని తిట్టిందే తప్పైతే మెరీడు లంజా కొడక అని తిట్టిండు అంబటి రాంబాబు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని. ఇది తప్పు కాదా? ఇది తప్పని ఏ ఒక్క నా కొడుకు ఎందుకు అనలేదు? మరి ఇవి తప్పులు కావా మీకు? పంతం నానాజీ మాట్లాడిందే తప్పైతే ఆయన ఒక కాంటెక్స్ట్లో ఒక సందర్భంలో మాట్లాడిండు. ఆయన మాట్లాడిందంటే తప్పేం లేదు. దమ్ముంటే పిఠాపురం వదిలిపెట్టి కాపుల ఓట్లు వదిలిపెట్టి, కాపు సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది, దాన్ని డీప్గా అనలైజ్ చేస్తా, నో డౌట్. దాంట్లో తగ్గే ప్రసక్తి లేదు మనం. కానీ కాపుల ఓట్లతోటి గెలిచిండు కాబట్టి ఆ కాపు నియోజకవర్గాన్ని దాటి బయటకు వచ్చి చేయమని అడిగిల్లు మీరు. ఎస్, మరి పంతం నానాజీ కూడా నీకు దమ్ముంటే పులివెందులు వదిలిపెట్టి బయటకు వచ్చి పోటీ చేయి, నా కాకినాడ రూరల్కి వచ్చి పోటీ చేయి, దమ్ముంటే బ్యాంచెత్ నా కొడక అని చెప్పి అన్నాడు. అది తప్పే నా కొడక అనేది. మరి కొడక అని చెప్పి తిట్లు తప్పులు కావా? ఈ రాజకీయం పట్ల అసలు ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి కూడా బయటకు వచ్చి బూతులు తిట్టని ఆడాలని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ శీలాల్ని కూడా అవమానించిన వాళ్ళు చేసిన తప్పులు కావా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎవడు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరంతా? ఇది నా కొడక అనడం తప్పే కాదనట్లేము. లకారంతో నా కొడక అని తిట్టిన పరిస్థితి ఏంది? తప్పు కాదా? మరి ఒక్కడైనా వచ్చి బయటకు వచ్చి ఇది తప్పు అంబటి రాంబాబుకి ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడిని తిట్టొచ్చు, నారా లోకేష్ని తిట్టొచ్చు, పవన్ కళ్యాణ్ని తిట్టొచ్చు, భువనేశ్వరమ్మని తిట్టొచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని తిట్టొచ్చు, పిల్లల్ని కూడా తిట్టొచ్చు, చేస్తాం అనుకుంటే డైరెక్ట్ సవాల్ చేయొచ్చు. అవి తప్పులు కావు మీకు? వాటి గురించి ప్రెస్ మీట్లు బెటర్. మీరు ఆ భాషని, ఆ యాసని, ఆ సంస్కృతిని పెంచి పోషించింది మీరు. దానికి తగ్గట్టుగానే ఇతను నా కొడక అని మాట్లాడింది. మీకు అది తప్పు కాదు అనిపించినప్పుడు ఇది కూడా తప్పు కాదు మీకు. ఒకవేళ అది తప్పు అయితే ఇది తప్పే. జగన్ పవర్లో లేకపోయినా జగన్ని కామెంట్ చేసినందుకు, భారతమ్మని కామెంట్ చేసినందుకు ఎస్ ఒప్పుకుంటాను. వైఎస్ భారతి గారిని చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడితే ఇదే టీడీపీ యాక్షన్ తీసుకుంది. మరి బోరగడ్డ అనిల్ అనేటోడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఇదే వైసీపీ పవర్లో ఉంది, యాక్షన్ తీసుకుందాం. అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి కొడుకులందరూ చంద్రబాబు నాయుడిని, ఆయన సతీమణి గారిని కామెంట్ చేసేటప్పుడు ఈ వైసీపీ అధికారంలో ఉంది. మరి వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? ఏం చేయాలా? ఏది ధర్మం? ఏది ప్రజాస్వామ్యం? ఏం మాట్లాడతారు? మాట్లాడమంటే ఏం మాట్లాడాలా? 3 రోజుల నుంచి డిబేట్ నడుస్తుంది. ఏమని చెప్పాలి సమాధానం? ఎవరు తప్పు ఇక్కడ? జనాలకే విజ్ఞత ఉంది, జనాలు ఆలోచిస్తారు ప్రతిదీ. మీరు బయటికి బొక్క పకిరిన కొడుకులందరూ వచ్చి మీడియా ముందు, ప్రెస్ ముందు కూర్చొని మీరు వాగినంత మాత్రాన అదేదో వైఎస్ జగన్కి సింపతి వచ్చేస్తుంది. అంతకు 100 రెట్ల అవమానం భరించిల్లు వీళ్ళు. నిండు సభలో, అసెంబ్లీ సాక్షిగా, శాసనసభ వేదికగా నారా భువనేశ్వరమ్మ గారి సీఎంను అవమానించినప్పుడు ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆ రోజు 70 ఏళ్ల వయసులో, 7-10 వయసులో ఒక పెద్ద ఆయన బోరున విలపించినప్పుడు దాన్ని ఒక ట్రోల్ మెటీరియల్ లాగా తీసుకున్నారు మీ వైసీపీ వాళ్ళు. ఇప్పటికీ దాన్ని ట్రోల్ మెటీరియల్ లాగానే వాడుతూ ఉన్నారు. ఆయన భార్యని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఎవరన్నా ఏడిస్తే దాన్ని ట్రోల్ మెటీరియల్ లాగా వాడొచ్చా? అంత రాక్షసంగా మీరు మారిపోయినప్పుడు పంతం నానాజీ గారు అన్న మాటలు అసలు అవి కామెంట్సా? నథింగ్ అవి అని చెప్పి చాలామంది అభిప్రాయపడతాం. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ. జై హింద్.